12, 10, 20 मुरली। मीठे बच्चे, बाप आए हैं तुम बच्चों को तैरना सिखलाने, जिससे तुम इस दुनिया से పార్ హో జాతి హో. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా వచ్చారు పిల్లలకు ఈదడం అనేది నేర్పించడానికి అంటున్నారు అన్నమాట. దీనితో మీరు ఈ ప్రపంచం నుండి ఆ ప్రపంచానికి చేరుకుంటారు. తుమ్హారే లియే దునియా హీ బదల్ జాతీ హై. మీకోసం ఈ ప్రపంచం అనేదే మారిపోతుంది అని. ప్రశ్న, जो बाप के मददगार बनते हैं उन्हें मदद के रिटर्न में क्या प्राप्त होता है. ఎవరైతే బాబాకు సహాయం చేస్తారో వారికి రిటర్న్లో ఏమి లభిస్తుంది అంటున్నారు. आंसर, जो बच्चे अभी बाप के मददगार बनते हैं उन्हें बाप ऐसा बना देते हैं जो आधा कल्प कोई की मदद लेने व राय लेने की दरकार ही नहीं है. ఏ పిల్లలైతే ఇప్పుడు బాబాకు సహాయకారిగా ఉంటారో వారిని బాబా ఏ విధంగా తయారు చేస్తారు అంటే అర్ధకల్పం కోసము అన్ని రకాలుగా ఇంకా ఎవ్వరి సహాయము మీరు తీసుకునే అవసరమే లేదు, ఎవరి సలహాని కూడా తీసుకునే అవసరం కూడా మీకు ఉండదు అని బాబా అంటున్నారు. కిత్నా బడా బాప్ హై, ఎంత ఉన్నతమైన బాబా. कहते हैं बच्चे तुम मेरे मददगार नहीं होते तो हम स्वर्ग की स्थापना कैसे करते हैं. ఇంత ఉన్నతమైన బాబా మిమ్మల్ని అడుగుతున్నారు, పిల్లలు మీరు సహాయం చెయ్యకపోతే నేను స్వర్గాన్ని ఎలా స్థాపన చేయగలను అని అడుగుతున్నారు. ఓం శాంతి. मीठे मीठे नंबरवार अति मीठे रूहानी बच्चों प्रति रूहानी बाप समझाते हैं. మధురాతి మధురమైన నంబర్వార్ అతి మధురమైన ఆత్మిక పిల్లలతో రుహానీ తండ్రి ఆత్మిక తండ్రి పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. క్యూంకి బహుత్ బచ్చే బేసమజ్ బన్ గయే హై. ఎందుకంటే మనందరం ఎలా అయిపోయామంట, తెలుగు తక్కువ వాళ్ళు అయిపోయారు అని బాబా అంటున్నారు. తో రావణ్ణి బహుత్ బేసమజ్ బనా దియా హై. ఎవరు తయారు చేశారు మనల్ని తెలివి తక్కువగా? రావణాసురుడు తయారు చేసేసాడు. అబ్ హమ్కో కిత్నా సమజ్దార్ బనాతే హై. మళ్ళీ తండ్రి వచ్చి ఏం చేస్తున్నారు, తెలివైన వారిగా తయారు చేస్తున్నారు. कोई ICS का इम्तिहान पास करते हैं तो समझते हैं बहुत बड़ा इम्तिहान पास किया है. ఎవరైనా చూడండి ICS చదువుతూ ఉంటారు, ICS పాస్ అయ్యారనుకోండి, అమ్మో IAS చదివారు వీళ్ళు IPS చదివారు అంటే ఈ రోజుల్లో IAS IPS ఎలాగో ఆ రోజుల్లో ICS అని ఉండేది, ఒకటి పెద్ద చదువు అనమాట. అయితే బాబా అంటున్నారు ICS చదివారు అనుకోండి, పెద్ద చదువు చదివారు వీళ్ళు అని అనుకునేటువంటి వారు అనమాట, పెద్ద ఎగ్జామ్ రాశారు అని. బాబా అంటున్నారు ICS కాదు కదా, దానికంటే గొప్పదైనటువంటి ఎగ్జాము మీరు రాస్తున్నారు అంటున్నారు. మనం రాసే ఎగ్జాము ICS రాసిన వాళ్ళు కూడా రాయలేరు అనమాట. కాబట్టి బాబా అంటున్నారు అన్ని చదువుల కంటే కూడా ఇది ఉన్నతమైన చదువు, అన్నిటికంటే గొప్ప చదువు, అన్నిటికంటే గొప్ప ఎగ్జాము. ఎందుకంటే అక్కడ IAS అలా చదివారనుకోండి, ఒక జిల్లాకి కలెక్టర్ అవుతారు, ఒక రాష్ట్రానికి గవర్నర్ అవుతారు, లేకపోతే ఇట్లా ఒక అధికారం లభిస్తూ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ మొత్తం విశ్వానికే అధికారిగా అవుతారు. మరి ఇది ఎంత పెద్ద చదువు, జరా సోచోతో సహీ పఢానే వాళ్ళ కౌన్ హై. అలాగే ఎంత గొప్ప వాళ్ళ దగ్గర చదువుకుంటే అంత గొప్ప చదువు, అంత గొప్ప విషయం అని అంటారు కదా. అలా మనం ఎవరి దగ్గర చదువుకుంటున్నాము, ఉన్నతమైన భగవంతుడి దగ్గర చదువు అనేది చదువుకుంటున్నాం అన్నమాట. పఢనే వాళ్ళే కౌన్ హై, చదువుకునేవారు ఎవరు? यह भी निश्चय है हम कल्प कल्प हर 5000 वर्ष बाद बाप टीचर सद्गुरु से फिर मिलते ही रहते. ప్రతి కల్పం 5000 సంవత్సరాల తర్వాత తండ్రి టీచర్ సద్గురువుతో మళ్ళీ మేము కలుసుకుంటూనే ఉంటాము. సిర్ఫ్ తుమ్ బచ్చే హీ జాన్తే హో, కేవలం పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు. హమ్ కిత్నా ఊంచైతే ఊంచ బాప్ ద్వారా ఊంచ వర్షా పాతే హై. మేము ఎంత ఉన్నతమైన బాబా ద్వారా ఉన్నతమైన వారసత్వాన్ని పొందుతున్నాము.
టీచర్ भी వారసా దేతే హై నా పढ़ा करके టీచర్ కూడా చదివించి వారసత్వాన్ని ఇస్తారు కదా. తుమ్కో भी पढ़ा करके तुम्हारे लिए दुनिया को ही बदल देते हैं. పిల్లలకి కూడా బాబా చదివించి పిల్లల కోసం ప్రపంచాన్నే మార్పు అనేది బాబా చేయిస్తున్నారు. కొత్త ప్రపంచంలో రాజ్యం అనేది చేయడానికి. భక్తి మార్గ్ మే కిత్నీ మహిమా గాతే హై తుమ్ ఉన్ ద్వారా అప్నా వరసా పా రహే హో. భక్తి మార్గంలో ఎంత మహిమ అనేది చేస్తూ ఉంటారు. అలాంటి భగవంతుడి దగ్గర మీరు వారసత్వాన్ని పొందుతున్నారు. ఇది కూడా మీకు తెలుసు. ఈ పాత ప్రపంచం ఇంకా ఉండేది లేదు. ఈ ప్రపంచంలో ఏది ఉండేది లేదు. మీరు తుమ్ కహతే హో హమ్ సబ్ శివ్ బాబాకే బచ్చే హై. ఇప్పుడు మరి శివ్ బాబా పిల్లలుగా అయ్యారు కదా, మేము శివ్ బాబా పిల్లలము అంటారు కదా. మరి బాబా రావలసిందే కదా, తండ్రి పిల్లల కోసము తప్పకుండా రావలసిందే కదా. ఈ పాత ప్రపంచాన్ని పిల్లల కోసం కొత్తదిగా బాబా తయారు చేస్తున్నారు. त्रिमूर्ति के चित्र में भी दिखाते हैं ना कि ब्रह्मा द्वारा नई दुनिया की स्थापना. సృష్టి అంతా పాతగా అయిపోయినప్పుడు వినాశనం చెందినప్పుడు అక్కడ చెప్తారు కదా శాస్త్రాల్లో కూడా, త్రిమూర్తి చిత్రంలో ఉంటుంది, బ్రహ్మ మళ్ళీ కొత్త సృష్టి రచిస్తారు అని చెప్తూ ఉంటారు కదా. మరి ఆ కొత్త సృష్టి రచన ఎక్కడ జరుగుతున్నది? ఇప్పుడే జరుగుతున్నది. ఇప్పుడే రాతలు అనేవన్నీ ఇప్పుడే రాయబడుతున్నాయి. ఎలా రాయబడుతున్నాయి? మనకి బాబా శ్రేష్ఠ కర్మలు నేర్పించి శ్రేష్టమైన సేవ చేయించి దీని ద్వారా రాతలన్నీ రాస్తున్నారు. ఎప్పటి కోసము? అర్ధకల్పము, దాదాపు మొత్తం కల్పం కోసము ఇప్పుడే రాతలు రాసిస్తున్నారన్నమాట. తప్పకుండా బ్రహ్మముఖ వంశావళి పిల్లలే కదా, బ్రాహ్మణులు కావాలి కదా. బ్రహ్మతో నయి దునియా స్థాపన నహీ కర్తే, రచయిత హై హీ బాప్. బ్రహ్మ కొత్త ప్రపంచాన్ని స్థాపన చెయ్యరు, రచయిత శివ్ బాబాని అంటారు, బ్రహ్మ బాబాని కాదు. నేను వచ్చి మీకు యుక్తి అనేటువంటి యుక్తితో పాత ప్రపంచాన్ని వినాశనం చేయించి కొత్త ప్రపంచాన్ని స్థాపన మరి చేయిస్తున్నాను అని బాబా అంటున్నారు. నయి దునియాకి రహవాసి బహుత్ థోడే హోతే హై. కొత్త ప్రపంచపు వాసులు చాలా కొద్ది మంది మాత్రమే కదా ఉండేది. గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది, సంఖ్య తగ్గితే బాగుండు అని అనుకుంటూ ఉంటారనమాట. కానీ ప్రపంచంలో సంఖ్య తగ్గించడం కుదిరే పని కాదు. ఎందుకంటే పరంధామం నుండి ఆత్మలు వస్తాయి కానీ మళ్ళీ వెళ్ళవు కదా. అందుకనే సంఖ్య తగ్గించడం అనేది కుదరదు. అబ్ కమ్తో నహీ హోగి, లడాయి మే కరోడో మనుష్య మర్తే హై, ఫిర్ మనుష్య కమ్ తోడే హీ హోతే హై. బాబా అంటున్నారు ఇది కూడా ఆలోచించే విషయమే కదా. ఇప్పుడు యుద్ధం జరిగిందనుకోండి, లక్షల మంది చనిపోతారు, అయినా జనాభా ఏమీ తగ్గదు. మళ్ళీ వాళ్ళు ఎక్కడికొక చోటకి వెళ్ళి పుట్టాల్సిందే కదా. ఇట్లా జనాభా తగ్గడము అనేటువంటిది మాత్రం ఉండదన్నమాట. జనసంఖ్య ఎప్పటికైనా పరంధామం నుండి ఆత్మలు వస్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గడం అనేటువంటిది ఉండదు. ఇది మీకు తెలుసు, మీ బుద్ధిలో ఉంది. విశ్వం యొక్క ఆది మధ్యాంత జ్ఞానము మీ వద్ద ఉంది. మీరు స్టూడెంట్గా అయ్యి అర్థం చేసుకుంటున్నారు, ఒక రకంగా ఈత నేర్చుకుంటున్నారు అని బాబా అంటున్నారు. ఎందుకంటే పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళడానికి. నా నావ తీరానికి చేర్చండి ప్రభు అని అంటూ ఉంటారు కదా. బహుత్ నామీ గ్రామీ హోతేతో తైర్నా సీక్తే హై. చాలా ప్రసిద్ధమైన వారు ఉంటూ ఉంటారు. మరి చూడండి, ఈత కొట్టే వాళ్ళలో కూడా బాగా ఫేమస్ ఉంటూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు కూడా చూడండి, ఈ ప్రపంచం నుండి ఆ ప్రపంచానికి ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నారో అలా వెళ్ళేటువంటి వాళ్ళు కూడా మరి ఎంత ఉన్నతంగా ఇప్పుడు మీరు తయారవుతున్నారు. ఏకదమ్ ఊపర్ మే చలే జాతే హో ఫిర్ యహా ఆతే హో. పూర్తిగా మీరు ఉన్నతంగా అవుతున్నారు, ఉన్నత ప్రపంచంలోకి వెళ్తున్నారు. మళ్ళీ క్రిందికి నెమ్మదిగా జన్మలు తీసుకుంటూ క్రిందికి వస్తారు. इतना महल्स ऊपर में गए, तुम आत्माएं कितना మైల్స్ ऊपर में जाते हो, वह तो స్థూल వస్తువు है. బాబా అంటున్నారు చూడండి, అక్కడ పర్వతారోహణ చేసిన వాళ్ళు లేకపోతే ఏదైనా శిఖరాలు ఎక్కిన వాళ్ళు ఇన్ని మైళ్ళు పైకి వెళ్ళారు, ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా.
బాబా అంటున్నారు మీరు ఎంత ఉన్నతంగా అవుతున్నారు, ఎంత పైకి వెళ్తున్నారో ఆలోచించండి అంటున్నారు. మీరు ఎన్ని మైళ్ళు వెళ్తున్నారు, ఈ స్థూలంగా మీరు లెక్క పెట్టడానికి సంఖ్య కూడా దొరకదు అంటున్నారు. ఎన్ని జన్మలు తీసుకుంటారు, ఎన్నిసార్లు ఇలా తిరుగుతారు, ఎంత దూరం వెళ్తారు, ఇవన్నీ లెక్క పెట్టలేరు కదా. तुम जानते हो हम आत्मा अपने घर चले जाएंगे, మేము ఆత్మలము మా ఇంటికి వెళతాము. సూర్యుడు చంద్రుడు అక్కడ ఎవ్వరు ఉండరు మా ఇంట్లో, అంటే పరంధామం. పరంధామంలో మరి ప్రకాశధామం కదా, అక్కడ ఎవరు కూడా ఉండరు కదా. తుమ్కో ఖుషి హై యహ హమారా ఘర్ హై, ఇది మా ఇల్లు, మేము ఇంటికి వెళ్తున్నాము అనే సంతోషంలో ఉండాలి. పరంధామాన్ని మేము అక్కడి వాసులమే ఉన్నాము అని. मनुष्य भक्ति करते हैं, पुरुषार्थ करते हैं मुक्ति धाम में जाने के लिए. మనుషులు చూడండి భక్తి చేస్తూ ఉంటారు, పురుషార్థం చేస్తారు, ముక్తి పొందాలని చేస్తూ ఉంటారు కదా, ముక్తిధామానికి వెళ్ళాలని చేస్తూ ఉంటారు. ఎంత భక్తి చేయనివ్వండి ఎవ్వరు వెళ్ళరు, మళ్ళీ జన్మ ఇక్కడే తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అదంతా ముక్తి పొందే దారి కాదు. అంటే భక్తి చేయడము అనేది ముక్తి పొందేటువంటి దారి కాదు అంటున్నారు. అలా భక్తి చేసి ఎవరు ముక్తిలోకి వెళ్ళలేరు, లేకపోతే భగవంతుణ్ణి కలుసుకోలేరు. అదొక్కటే కాదు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు అనేటువంటివి చేస్తూ ఉంటారు అని బాబా అంటున్నారు. तो यह मुक्ति धाम का किसको पता नहीं है, तुम बच्चे जानते हो बाबा आया हुआ है अपने घर ले जाएंगे. బాబా వచ్చారు, తమ ఇంటికి తీసుకొని వెళ్తారు. మధురాతి మధురమైన బాబా వచ్చారు, మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తారు. కానీ యోగ్యంగా అవ్వాలి కదా, అందుకని ముందు ఏం చేస్తారు, యోగ్యంగా తయారు చేసి అప్పుడు పరంధామానికి బాబా తీసుకొని వెళ్తారు. అర్ధకల్పం భగవంతుడి దగ్గరకు చేరడం కోసమే మీరు పురుషార్థం చేశారు, కానీ చేరారా, చేరలేదు, ఇక్కడే ఉన్నారు కదా. ఎవరు ఏ జ్యోతిలోనూ కలవలేదు, ఎవరు ఏ ముక్తిధామానికి చేరలేదు, ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు. తో మోక్షకో పానాసకి, కొందరు జన్మల నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తారు, అది కూడా సాధ్యమయ్యేటువంటి పని కాదు అని బాబా అంటున్నారు. ఎవరు ఏ పురుషార్థం చేసినా అంతా వ్యర్థమైపోయింది. మనం కూడా జన్మ జన్మల నుండి చేసాం, కానీ ఏమన్నా సక్సెస్ అయ్యామా, ఇక్కడే ఉన్నాం. పని ఏమన్నా ఉన్నతంగా అయ్యామా, అవలా, ఇంకా పూర్తిగా క్రిందికి వచ్చేసి ఉన్నాం ఆత్మలందరూ కూడా. కాబట్టి బాబా అంటున్నారు మీరు అన్నీ చేశారు, కానీ ఇక్కడే ఉన్నారు. ఏ విధమైనటువంటి ఉన్నతి ఆత్మలో జరగలేదు, ఏ వికర్మలు వినాశనం అవ్వలేదు. కట్ చేసిందంతా ఏమైంది, వేస్ట్ అయిపోయింది అని బాబా అంటున్నారు. కానీ అలా వేస్ట్ అవ్వాలం అనేటువంటిది కూడా ఉన్నది డ్రామాలో, అంతే. ఇంకా ఇప్పుడు మీరు బ్రాహ్మణ కులభూషణులు, మీరు చేసేది సత్యమైన పురుషార్థం, సత్య సిద్ధ హోతా హై, మీరు చేసేది సత్యమని రుజువు అవుతుంది. ఎందుకు, ఇప్పుడు మీరు చేసే పురుషార్థంతో స్వర్గం వస్తుంది కాబట్టి మీరు చేసేది ఒక్కటి మాత్రమే కరెక్ట్ అవుతుంది అంటున్నారు. ఈ ఆట ఎలా తయారైందో చూశారు కదా, మీరిప్పుడు ఆస్తికులుగా అయ్యారు. బాబాకో అచ్చి రీతి తుమ్ జాంతే హో, ఆస్తికులు అవ్వడం అంటే ఏంటి అర్థము, బాబాని మంచి రీతిగా గుర్తించారు, బాబా ద్వారా సృష్టి చక్రాన్ని తెలుసుకున్నారు. ముక్తి జీవన్ముక్తి యొక్క జ్ఞానము ఎవ్వరి వద్ద లేదు, దేవతమే భీ నహీ హై, కనీసం దేవతలకు కూడా ఈ జ్ఞానం అనేది ఉండదు. ఈ జ్ఞానం తెలిసిన వాళ్ళు మీరొక్కరే అని బాబా అంటున్నారు. బాబాకో కోయి నహీ జాంతే, ఇంకా అసలు భగవంతుడు ఎవరు అనేది తెలిసింది కూడా మీకు మాత్రమే, ఇంకెవ్వరికీ తెలియదు అని బాబా అంటున్నారు. కిత్నే ఢేర్ గురువు లోగ్ హై, మీరు ఆలోచించండి. ప్రపంచంలో రకరకాల ఉపన్యాసాలు చెప్తూ, లేకపోతే రకరకాలటువంటివి చేస్తూ గురువులుగా చలామణి అవుతూ ఇంతమంది ఉన్నారు. ఏ ఒక్కరికైనా అసలు భగవంతుడు ఎవరో తెలుసా, తెలియదు. ఇంతమంది మళ్ళీ వాళ్ళకి లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకేమన్నా భగవంతుడు ఎవరో తెలుసా, వాళ్ళకి తెలియదు. కాబట్టి సత్యాతి సత్యమైన సద్గురువు శివబాబా. మనకు మాత్రం ఎలా తెలిసింది, శివబాబా వచ్చి చెప్తే తెలిసింది. అంటే ఏంటి, శివబాబా మన పైన దయ చూపించారు, అలాగే మన బుద్ధితో మనం స్వీకరించాం కాబట్టి తెలిసింది. కాబట్టి బాబా అంటారు हमको तो चरण है नहीं तो वह कहते हैं हमको तो
चरण है नहीं, मैं कैसे अपने अपने को पूजवाऊँ? बच्चे विश्व के मालिक बनते, उनसे थोड़ी ही పూజవాంగా. మరి బాబాకి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఇంత ఉన్నతంగా చేస్తున్నారు. అది కూడా ప్రపంచంలో ఈ గురువులను లేకపోతే చాలా చాలా సంపన్నులను వాళ్ళని సెలెక్ట్ చేసుకోకుండా బాబా వచ్చి ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు? ఎంతో సాధారణంగా ఎవరికి ఏ పేరు తెలియని వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకున్నారనమాట. మరి మనం ఎంత కృతజ్ఞత చెప్పినా కానీ బాబాకి తక్కువే. పోనీ కాళ్ళు కడుగుదామంటే బాబాకి కాళ్ళు కూడా లేవు అన్నమాట. బాబా అంటున్నారు, అయినా పిల్లలు మీరు విశ్వానికి అధికారిగా అయ్యే పిల్లలు, మీతో నేను కాళ్ళు కడిగించుకుంటానా అంటున్నారు అనమాట. భక్తి మార్ग में बच्चे बाप के पाँव पड़ते हैं, वास्तव में तो बाप की प्रॉपर्टी के मालिक बच्चे हैं. భక్తి మార్గంలో భగవంతుడు కాళ్ళు పట్టుకుంటారు. బాబా అంటారు, మీరు నా ప్రాపర్టీకి అధికారులు పిల్లలు, నేను స్థాపన చేసే స్వర్గానికి మీరే అధికారులు. పరంతు నమ్రత దిఖలాతే छोटे बच्चे आदि सब जाकर पाँव पड़ते हैं. కానీ అక్కడ మామూలుగా కూడా చూడండి, బయట ప్రపంచంలో ఇట్లా కాళ్ళకి దండం పెడుతూ ఉంటారు. అది నమ్రతా సూచకంగా పెడుతూ ఉంటారనమాట. బాబా అంటారు, నేను కాళ్ళు పట్టుకోవడము అనే ఒక భక్తి మార్గపు విషయం నుండి కూడా మిమ్మల్ని విడిపిస్తున్నాను. ఎందుకంటే అది కూడా ఒక భక్తి మార్గపు విషయం కాబట్టి అంటున్నారనమాట. ఇక్కడ ఏ భక్తి మార్గపు విషయము ఉండడానికి వీల్లేదు. అందుకని అది కూడా బాబా విడిపించేశారనమాట. కిత్నా బడా బాప్ హే, ఎంత ఉన్నతమైన బాబా అంటే భావన ఉండద్దు అని చెప్పలేదు బాబా, ప్రేమ ఉండద్దు అని చెప్పలేదు, గౌరవం ఉండద్దు అని చెప్పలా, నమ్రత ఉండద్దు అని చెప్పలా. కేవలము అట్లా చూపించుకునేటువంటి విషయం అవసరం లేదు పిల్లలు అని బాబా అంటారనమాట. कहते हैं तुम बच्चे मेरे मददगार हो. బాబా అంటారు, మీరు నా సహాయకులైనటువంటి పిల్లలు అని. तुम मददगार नहीं होते हम स्वर्ग की स्थापना कैसे करते. బాబా ఏమంటున్నారు, మీరు సహాయం చేయకపోతే మీరే చెప్పండి, నేను స్వర్గం ఎలా స్థాపన చేయాలి? ఎందుకంటే జ్ఞానం చెప్పింది మీకు, ఉన్నతంగా తయారు చేసేటువంటి పురుషార్థం చేసేది మీరు. మీరే సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు నాకు అని బాబా అంటున్నారు. బాప్ సమझाते बच्चे अभी तुम मददगार बनो. అందుకనే బాబా అంటారంట, పిల్లలు ఇప్పుడు మీరు నాకు సహాయం చేయండి, ఇంకా ఆ తర్వాత ఎవరి సహాయం తీసుకునే అవసరం లేనంత ఉన్నతంగా నేను మిమ్మల్ని తయారు చేస్తాను అంటున్నారు. ఎవరి సలహా కూడా తీసుకునే అవసరం లేదు, ఎవరి సహాయం పొందే అవసరం లేని విధంగా నేను మిమ్మల్ని తయారు చేస్తాను. కానీ ఇక్కడ మాత్రం మీరు నాకు సహాయం చేయాలి అంటున్నారు. कहते हैं बच्चे अब చీచీ మత్ బను. ఇప్పుడు చీచీగా కావద్దు, మాయతో ఓడిపోవద్దు. ఇది కూడా బాబాకు సహాయం చేయడమే. అన్ని రకాలుగా మనస వాచ కర్మణ తనువు మనసు ధనము నహితో నామ్ బద్నాం కర్ దేతే హై. మీరు నా పిల్లలు అంటే పవిత్రత సాగరుడు పిల్లలయ్యి మళ్ళీ పవిత్రంగా అయిపోతే పేరు నాది పోతుంది కదా అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఒక గురువు గారు బాక్సింగ్ నేర్పించారు, ఆ బాక్సింగ్లో గెలిచారనుకోండి, గురువుగారికి పేరు వస్తుంది, ఫలానా వాళ్ళ శిష్యులు గెలిచారు అని. ఓడిపోయారనుకోండి, పేరు పోతుంది కదా అని బాబా అంటున్నారు. పేరు వస్తే అందరూ వాహ్ వాహ్ అంటూ ఉంటారు కదా, అదే ఒకవేళ ఓడిపోయారనుకోండి వాళ్ళ ముఖం ఎలా అయిపోతుంది అని బాబా అంటున్నారు, పాలిపోతూ ఉంటుంది కదా. ఇక్కడ కూడా అంతే, కొంతమంది పిల్లలు మాయతో ఓడిపోతూ ఉంటారు అంటున్నారు. ఇక్కడ మాయతో ఓడిపోతే ముఖం నల్లగా చేసుకున్నారు అని అంటూ ఉంటారు కదా, కాలా ముఖ్ కర్ దియా అని అంటారనమాట. బాబా అంటారు, నా దగ్గరకు వచ్చిందేమో తెల్లగా అవ్వడానికి, మాయతో ఓడిపోయి నల్లగా అయిపోకూడదు కదా అంటున్నారు. నల్లగా అయిపోయారనుకోండి చేసుకున్న సంపాదన అంతా పోయినట్టే కదా. ఎందుకంటే ఒకవేళ మహారాజుగా అయ్యే పురుషార్థం చేశారు, అలాంటి సేవ చేశారు, అలాంటి ధారణ చేశారు, అన్నీ చేశారు, చేసి మళ్ళీ వెళ్ళి మాయతో ఓడిపోతే సరే పిల్లలు ఇంతకుముందు చేశారు కదా అని చెప్పి రాజ్య పదవి ఇస్తారేంటి బాబా? అయిపోయింది, ఓడిపోయారు. రాజు ఓడిపోతే ఎట్లా తన రాజ్యం పోతుందో ఇట్లా ఎవరైతే మరి అంత ఉన్నతమైన సంపాదన చేసుకున్న తర్వాత ఓడిపోయారనుకోండి వాళ్ళ సంపాదన కూడా పోయినట్టే అని బాబా అంటున్నారు. ఫిర్ నయే సిరే సే షురూ కర్నా హై.
మళ్ళీ ఒకవేళ వాళ్ళు జ్ఞానంలోకి వచ్చినా ఫస్ట్ నుండి సంపాదించుకోవాల్సిందే, రాజ్య పదవి కావాలంటే అని బాబా అంటున్నారు. బాబాకు సహాయకారిగా అయ్యి ఓడిపోతే ముందు కంటే ఎక్కువ పేరు చెడగొట్టిన వారు అవుతారు, పేరు నిలబెట్టిన వారు అవ్వరు అంటున్నారు బాబా. దో పార్టీ है ना, एक है माया के मुरीद, एक है ईश्वर के. तुम बाप को प्यार करते हो, गायन भी है विनाश वाले विपरीत बुद्धि. రెండు పార్టీలు ఉన్నాయంట. ఒక పార్టీ వాళ్ళకేమో మాయ అంటే ఇష్టం అంట, మాయా విషయాలు, ప్రాపంచిక విషయాలు, వికారీ ప్రపంచము, వికారీ జీవితము, లేకపోతే రకరకాలైనటువంటి విషయాలు అవన్నీ కూడా ఇష్టమంట. ఇంకో పార్టీ వాళ్ళకేమో స్వర్గస్థాపన ఇష్టమంట, అంటే బాబా అంటే ఇష్టమంట. బాబా అంటున్నారు మీకు నేనంటే ఇష్టం కదా అంటున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అని కూడా అంటూ ఉంటారు కదా. ఇది అంతిమ వినాశన సమయంలో భగవంతుడితో కొందరు విపరీత బుద్ధిగా అయిపోతూ ఉంటారు, కానీ మీరు మాత్రం ప్రీతి బుద్ధి అంటున్నారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా బాబా పేరు చెడగొట్టకూడదు అంటున్నారు. ప్రీతి బుద్ధి ఉన్నటువంటి వారు మాయతో ఎప్పుడు కూడా ఓడిపోకూడదు అంటున్నారు. हारने वाले को दुख होता है, जीतने वाले पर ताली बजाते वाह वाह करते हैं. మరి ఓడిపోయారనుకోండి, ఓడిపోయినటువంటి వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు, గెలిచిన వాళ్ళకి అందరూ వాహ్ వాహ్ అని అంటూ ఉంటారు కదా. కాబట్టి మీరందరూ కూడా అలాంటి పెహల్వాన్లే అని అనుకోండి. ఇప్పుడు మీరు మాయని తప్పకుండా జయించాలి, వాహ్ వాహ్ అనిపించుకోవాలి. బాబా అంటారు దేహంతో సహా అన్నిటినీ మీరు చూస్తున్నా కూడా దాన్ని మీరు మర్చిపోవాలి, ఒకే ఒక నన్ను జ్ఞాపకం చేయాలి, సతో ప్రధానంగా తయారు కావాలి. మాయ మిమ్మల్ని తమో ప్రధానంగా చేసేసింది కదా, మాయని జయించి జగజ్జీత్గా కావాలి. ఇదే ఓటమి గెలుపుల ఆట అంటే ఇదే. మనుషులకి ఈ విషయం తెలియదన్నమాట. వాళ్ళు ఏమనుకుంటారు, గెలుపు ఓటముల ఆట అంటే ఒక్కొక్కసారి కొందరికి గెలుపు వస్తుంది, ఒక్కొక్కసారి ఓటమి వస్తుంది అదనుకుంటారు. కానీ బాబా ఏమంటారు, మాయతో గెలిచి విశ్వరాజ్యం పొందడమేమో గెలవడం, మాయతో ఓడిపోయి విశ్వరాజ్యం పోగొట్టుకోవడమేమో ఓడిపోవడం. ఇది గెలుపు ఓటముల ఆట. అర్ధకల్పమేమో గెలుస్తారు, అర్ధకల్పమేమో ఓడిపోతారు. ఇది గెలుపు ఓటముల ఆట అంటే, లేకపోతే సుఖం దుఃఖం యొక్క ఆట అని బాబా అంటున్నారు. రావణ రాజ్యంలో మరి ఓడిపోయారు కదా, ఇప్పుడు బాబా వచ్చి సంపన్నంగా తయారు చేస్తున్నారు. ఒక్క శివ్ బాబా జయంతినే అన్నిటికంటే ఉన్నతమైనది. శివ్ బాబా పుట్టినరోజు ఒక్కటే. తుమ్ బచ్చంకో ఐసా లక్ష్మీనారాయణ బన్నా హై, పిల్లలు ఇలాంటి లక్ష్మీనారాయణులాగా తయారు కావాలి. అక్కడ ఇంటింటిలో దీపావళి అనేది ఉంటుంది, అందరి ఆత్మ జ్యోతులు వెలిగి ఉంటాయి. ఇక్కడ ఏ ఇంటిలోనూ ఏ ఆత్మజ్యోతి వెలిగిలేదు. ఇప్పుడు చూడండి, ఒక ఊరు ఉందనుకోండి, ఆ ఊర్లో ఎన్ని జ్యోతులు వెలుగున్నాయని లెక్క పెడితే, ఇప్పుడు ఈ కైకలూరే ఉందనుకోండి, ఎన్ని జ్యోతులు వెలుగున్నాయి. ఒక్కొక్క ఇంట్లో ఏవో కొన్ని ఇళ్లల్లో కొన్ని జ్యోతులు మాత్రమే వెలుగున్నాయి, మిగిలిన జ్యోతులన్నీ ఏమైపోయినాయి, మరి ఆరిపోయి ఉన్నాయి కదా. కానీ బాబా అంటారనమాట, పిల్లలు అక్కడైతే ప్రతి ఇంటిలోనూ జ్యోతి వెలిగి ఉంటుంది, ఇక్కడైతే ప్రతి ఇంటిలోని జ్యోతి ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నది అంటున్నారు. మ్యాన్ పవర్ సే జ్యోతి జగతి హై, బాబా కిత్నా సహజ్ రీతి బేట్ సంఝాతే హై. మరి అందరి జ్యోతులు వెలిగించాలంటే మ్యాన్ పవర్ కావాలి, అంటే సంఖ్య ఎక్కువ కావాలి. అప్పుడు ఒకరికి చెప్పినా, ఒకరు నలుగురికి చెప్పినా అప్పుడు సరిపోతుంది కదా, ఎక్కువ మందికి చేరుతుంది కదా. అందరి జ్యోతులు వెలగాలంటే మ్యాన్ పవర్ కావాలి అని బాబా అంటున్నారు. బాప్కే సివాయ్ మీఠే మీఠే లాడ్లే సిఖ్లతే బచ్చే కౌన్ కహేగా. మధురాతి మధురమైన గారాభమైన అల్లారు ముద్దు పిల్లలు, ఇలా బాబా తప్ప ఎవరైనా అన్నారా మిమ్మల్ని అంటున్నారు అనమాట. బాబా తప్ప ఎవరు మిమ్మల్ని అనను కూడా అన్నారు కదా అంటున్నారు. ఆత్మిక తండ్రి ఒక్కరే తన పిల్లలతో అంటారు, హే మధురమైన అల్లారు ముద్దు పిల్లలు, అర్ధకల్పం నుండి భక్తి చేస్తూ వచ్చారు, వాపస్ ఒక్కరు కూడా వెళ్ళలేకపోయారు, అందరు ఇక్కడే ఉన్నారు. అర్ధకల్పం నుండి భక్తి చేశారు, కొందరు ఈ జన్మలో చేసిన వారు ఉన్నారు, ఇట్లా అందరూ భక్తి చేశారు, కానీ ఇక్కడే ఉన్నారు కదా. బాబా వచ్చి తీసుకొని వెళ్ళే వరకు ఇక్కడే ఉంటారు. ఇప్పుడు సంగమ యుగాన్ని మీరు మంచి రీతిగా అర్థం చేసుకున్నారు. బాప్ కైసే ఆకర్ సబ్ ఆత్మా ఉన్కో లే జాతే హై.
బాబా ఎలా అందరు ఆత్మల్ని తీసుకొని వెళ్తారు అని మీకు తెలిసిందే కదా. ఈ బేహద్ నాటకంలో గురించి ఎవ్వరికీ తెలియదు. బేహద్ డ్రామా అంటారు. యహ తుమ్ సమస్తే హో ఔర్ కోయి కెహనా సకే. ఈ డ్రామా మొత్తం మీకు అర్థమైంది, ఇంకెవ్వరికి అర్థం కాలేదు అంటున్నారు. ఒకవేళ బేహద్ డ్రామా అని చెప్పారనుకోండి, మరి ఆ డ్రామా మొత్తం వర్ణన వాళ్ళు చేయలేరు కదా. 84 జన్మలు ఉంటాయి, ప్రతి ఆత్మ జన్మల చక్రంలో తిరుగుతుంది. ఇట్లా ఒక్కొక్క ఆత్మ వస్తుంది, అందరూ ఒకేసారి రారు, కొద్దిమంది వస్తారు, మళ్ళీ తర్వాత కొద్దిమంది వస్తారు, అలా ప్రతి ఆత్మ తిరుగుతుంది. అందరికీ మళ్ళీ 84 జన్మలు ఉండవు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు కానీ ఇంకా ఎవరికి తెలియదన్నమాట. ఎంత సహజంగా బాబా చెప్తున్నారు. భక్తి మార్గంలో ఇన్ని ఎదురు దెబ్బలు తిన్నారు, ఎంత దూర స్థానాలకు వెళ్ళి మరి ఆ యొక్క మరి రాళ్ళని వాటిని మీరు పూజించి వచ్చారు. ఏక్ లేకే హే కహతే హే ఉస్మే డుబ్కీ లగానే సే పరియా బన్ జాతే హే. ఏం చెప్పినా వింటారు భక్తిలో. ఒక లేక్ ఉంటుంది, ఒక సరస్సు ఉంటుంది, అక్కడ హిమాలయాల్లో ఉంటుంది. దాంట్లో మునిగిన వాళ్ళు దేవతలు అయిపోతారు, పర్యలైపోయి పైలోకి వెళ్ళిపోతారంటే అది కూడా నిజమే అనుకుంటూ ఉంటారనమాట. అభి తుమ్ జ్ఞాన్ సాగర్ మే డుబ్కి మార్ పరిజాదా బన్ జాతే హో. బాబా అంటున్నారు, దేంట్లో ఆ సరస్సులో మునిగిన వాళ్ళు కాదు, ఈ జ్ఞానసాగరంలో మునిగిన వాళ్ళు పర్యలుగా అవుతారు అని బాబా అంటారు. कोई अच्छा फैशन करते तो कहते हैं तो जैसे परी बन गई है. अभी तुम भी रत्न बनते हो, बाकी मनुष्य को उड़ने के पंख आदि हो नहीं सकते हैं. ఇక్కడ చూడండి, చాలా చాలా సుందరంగా అద్భుతంగా ఉన్న వాళ్ళని చూసి వీళ్ళు పరియల్లాగా ఉన్నారు, అలా దేవదూతల్లాగా ఉన్నారు, దేవతల్లాగా ఉన్నారు, సుందరంగా ఉన్నారు అంటూ ఉంటారు కదా. బాబా అంటున్నారు, ఇప్పుడు మీరందరూ కూడా అలాంటి దేవతలుగా సుందరంగా తయారవుతారు. కానీ ఆ దేవతలు ఎలా ఉంటారు ఇక్కడ వాళ్ళకి తెలియదు కాబట్టి ఇక్కడున్న వాళ్ళనే దేవతల్లాగా ఉన్నారు అనుకుంటూ ఉంటారు అంతే. అయితే బాబా అంటున్నారు, రెక్కలు అలాంటివి ఏమీ ఉండవు పిల్లలు, మీ రూపమే అట్లా తయారవుతుంది, శరీరం యొక్క రూపము. అంతేగాని ఒకవేళ మీరు దేవతలు అయినా మీకు రెక్కలు వచ్చి మీరేమీ ఎగరరు అని బాబా అంటున్నారు. కానీ అక్కడైతే అట్లా ఎగురుతారు అని చూపించేశారనమాట. ఎందుకు అట్లా చూపించారు? ఇప్పుడు ఈ సంగమ యుగంలో మనం మరి అశరీరిగా ఎగురుతాం కదా, దీన్ని వాళ్ళు అట్లా చూపించారనమాట. అంతే తప్ప సత్యయుగంలో ఉన్న దేవతలేమీ ఎగరరనమాట. ఆత్మ జిన్కో రాకెట్ బీ కహతీ హై. ఎగిరేదెవరు? ఆత్మ. ఆత్మని రాకెట్ అని కూడా అనొచ్చు అంటున్నారు. ఆత్మ చిన్న రాకెట్, చాలా చిన్న బిందువు అంత రాకెట్ అంటున్నారు బాబా. అన్ని ఆత్మలు వెళ్ళిపోయినాయి అనుకోండి, అప్పుడు పిల్లలకి అన్నీ తెలుస్తూ ఉంటాయి, సాక్షాత్కారం లాగా తెలుస్తూనే ఉంటాయి అంటున్నారు. బుద్ధితో అర్థం చేసుకోవచ్చు. तो यह हो सकता है जैसे विनाश देखा जाता वैसा आत्माओं का झुंड भी देख सकते हैं कि कैसे जाते. हनुमान गणेश आदि तो है नहीं, परंतु उनका भावना अनुसार साक्षात्कार हो जाता है. అందరు ఆత్మలు వెళ్ళిపోతూ ఉన్నట్లయితే మరి ఎలా ఉంటుంది అర్థం చేసుకోవచ్చు కదా. అక్కడైతే హనుమంతుడు ఉన్నారు, గణేశుడు ఉన్నారు అని అంటూ ఉంటారు. సాక్షాత్కారం కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. కానీ బాబా ఏమంటారు, పిల్లలు అలాంటి వారు ఎవరు ఉండరు అని అంటున్నారు. ఆత్మ చిన్న స్టారు, ఆత్మ ఎగురుతుంది, శరీరంతో ఎవ్వరు ఎగరరు అంటున్నారు బాబా. ఆఖోన్సే దేఖ్ నహీ సక్తే హై. అయినా కళ్ళతో చూస్తారా ఏంటి? శరీరం ఎగిరింది అనుకోండి, అప్పుడు ఇంత పెద్దది కాబట్టి కనిపిస్తుంది. శరీరం అనుకోండి కర్మ చేయాలి కాబట్టి ఇంత పెద్దది ఉన్నది. ఆత్మ ఎంత చిన్నది, అది ఎగిరితే ఎవరికి కనిపిస్తుంది? 84 జన్మల చక్రంలో మీరు వచ్చారు. एक भी मनुष्य नहीं होगा जिसके बुद्धि में हो कि हम 84 जन्म कैसे लेते हैं. మేము 84 జన్మలు ఎలా తీసుకున్నాము అని ఒక్కరంటే ఒక్కరికి కూడా గుర్తులేదు. ఆఖరికి బ్రహ్మబాబాకే గుర్తులేదు, ఇక ఇంకెవరికి గుర్తుంటుంది? ఆత్మలో ఎలాంటి పాత్ర ఇమిడి ఉంది? ఆత్మలో పాత్ర అసలు తలుచుకుంటేనే ఎంత అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. ఆత్మ ఉంటుంది, ఆత్మలో పాత్ర ఉంటుంది, ఆత్మ శరీరంలోకి వస్తుంది, ఆ శరీరాన్ని తీసుకొని ఆత్మ పాత్ర వహిస్తుంది. ఆ తర్వాత ఈ శరీరమే నేను అని అనుకోవడం మొదలు పెడుతుంది. ఎక్కడ ఏ విధంగా ఒక నాటకం వేసేవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మామూలుగా వెళ్తూ ఉంటారు, ఆ పాత్ర అనుసారంగా డ్రెస్ వేసుకుంటారు. ఒకవేళ ఏ పాత్ర వేస్తే అదే నేను అనుకుంటూ పాత్ర వహిస్తారు.
అదే ఆ తర్వాత తీసేస్తారు, మళ్ళీ వచ్చేస్తారు. కానీ పాత్ర వహించేటప్పుడు నేను పాత్ర వహిస్తున్నాను, ఫలానా పాత్ర వహిస్తున్నాను అని తెలుసుకొని వహిస్తారు కదా. బాబా చెప్పేది కూడా అదే, నేను ఆత్మను ఈ శరీరంతో ఈ పాత్రను వహిస్తున్నాను అనుకుంటూ వహించాలి, అంతేకాని ఈ శరీరమే నేను అని కాదు. ఇదే బేహద్ నాటకం. బేహద్ బాబా స్వయంగా వచ్చి తన పరిచయాన్ని ఇస్తున్నారు. ఎవరైతే మంచి సర్వీసబుల్ పిల్లలు ఉన్నారో వారు విచార సాగర మంథన చేస్తూ ఉంటారు. ఎవరికి ఎలా చెప్పాలి, ఎవరికి ఏ పాయింట్స్ అయితే అర్థం చేసుకుంటూ ఉంటారు అని చెప్పి. कितना तुम एक एक से माथा मारते हो, फिर भी कहते हैं बाबा हम समझते नहीं है, कोई नहीं पढ़ते हैं तो कहा जाता है तो पत्थर बुद्धि है। तुम देखते हो यहाँ भी कोई 7 रोज में बहुत खुशी में जाकर कहते हैं बाबा पास चले, कोई तो कुछ भी नहीं समझते हैं. బాబా అంటున్నారు, ఒక్కొక్కరికి చెప్పి చెప్పి ఎంత తలకొట్టుకోవాల్సి వస్తుంది, ఈ జ్ఞానం అర్థం అవ్వాలంటే అంత తేలిక కాదు అంటున్నారు. తెలిసిపోతూ కూడా ఉంటుంది కదా, కొందరికి ఏమీ అర్థం కాదు. అర్థమైందా అర్థం కాలేదని ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే జ్ఞానానికి విని ఆ జ్ఞానం యొక్క నష వస్తుందో, సంతోషం వస్తుందో, కొందరు 7 రోజుల కోర్సు వినంగానే నష వచ్చేస్తుంది. మేము బాబాను కలుసుకోవాలి వెళ్ళి అన్నంత సంతోషం వచ్చేస్తుంది. భగవంతుడు చదివిస్తున్నారు, భగవంతుడు ఇచ్చే జ్ఞానము అని సంతోషం వచ్చేస్తుంది. కొందరు 7 రోజులు కదా 7 ఏళ్ళు విన్నా కానీ వాళ్ళకేమీ నష రాదనమాట. ఈ జ్ఞానం యొక్క సంతోషం అనుభవం అవ్వదనమాట. అలా సంతోషం అనుభవం అవ్వనప్పుడు వాళ్ళకి జ్ఞానం అనేది అర్థం కాలేదు అని తెలుస్తున్నది కదా. तो कोई तो कुछ भी नहीं समझते हैं, మనిషి तो सिर्फ कह देते हैं పత్తర్ బుద్ధి పారస్ బుద్ధి. ఎంత రాయి బుద్ధిగా ఉన్నారు మరి చూడండి అంటున్నారు బాబా. ఇప్పుడు మీరు రాయి బుద్ధి నుండి దివ్య బుద్ధిగా అయ్యారు కదా. రాయి బుద్ధికి దివ్య బుద్ధికి తేడా ఏంటో ఇప్పుడు తెలుస్తుంది కదా. ఆత్మ పవిత్రంగా పారస్నాథ్గా అవుతున్నది. పారస్నాథ్ మందిరం కూడా ఉంటుంది. ऊपर में थोड़ा सोना लगा देते हैं. तुम बच्चे जानते हो हमको बागवान मिला है, कांटे से फूल बनने की युक्ति बतलाते हैं. మీకు తెలుసు మాకు తోట యజమాని అయిన భగవంతుడే లభించారు, ముళ్ళని పువ్వులుగా తయారయ్యే ఉపాయం చెప్తున్నారు. గార్డెన్ ఆఫ్ అల్లాహ్ అంటారు, అంటే భగవంతుడి తోట, అల్లా యొక్క పూల తోట అని. మరి అల్లా యొక్క పూల తోటలోకే మీరు వచ్చారు కదా, ముళ్ళుగా ఉన్న వాళ్ళు తోటలోకి వచ్చారు కదా. కాబట్టి पहले तुम्हारे पास मुसलमान ध्यान में जाता था, कहता था खुदा ने हमको फूल दिया, खड़े खड़े गिर पड़ता था, खुदा का बगीचा देखता था. अब खुदा का बगीचा दिखाने वाला तो खुद भी खुदा होगा और कोई कैसा दिखलाएगा. तुमको వైకుంఠ का साक्षात्कार कराते हैं. ఫస్ట్లో ఒక ముస్లిం అన్నయ్య వచ్చేవాళ్ళంట. అయితే ఎప్పుడైతే బాబా దగ్గరకు వచ్చేవారో ఆయనకి కూర్చొని అని క్రింద పడిపోతూ ఉండేవాడంట. ఆయన ఎక్కడికో వెళ్ళిపోయినట్లు, అక్కడ ఖుదా యొక్క ఒక పెద్ద తోటలోకి వెళ్ళినట్టు, ఖుదా వచ్చి ఆయనకి పువ్వుగా ఇచ్చినట్లు, ఇట్లా ఆయనకి సాక్షాత్కారం అవుతూ ఉండేదంట. బాబా అంటున్నారు, మరి ఖుదా యొక్క పూల తోట సాక్షాత్కారం చేయించేది ఖుదానే అవుతారు కదా. నిజంగా తోట ఉంటుందా ఏంటి? వాళ్ళ యొక్క నమ్మకం అలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అలాంటి సాక్షాత్కారమే అవసరం అవుతూ ఉంటుంది అని చెప్పి. ఫస్ట్లో వైకుంఠం సాక్షాత్కారం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటిది. మరి వైకుంఠానికి తీసుకెళ్ళినా ఖుదానే తీసుకెళ్ళాలి, లేకపోతే మరి ఖుదా యొక్క తోటకు తీసుకెళ్ళినా భగవంతుడే కదా తీసుకెళ్లాల్సింది. అయితే వైకుంఠంలోనూ నేను ఉండను, తోటలోనూ నేను ఉండను పిల్లలు అని బాబా అంటున్నారు. నేను ఉండేదైతే పరంధామంలో, శాంతిధామంలో. నేను మిమ్మల్ని వైకుంఠానికి అధికారిగా, పూల తోటగా యజమానిగా, నేను మిమ్మల్ని ఈ సృష్టిపైన యజమానిగా చేస్తాను కదా. ఈ విషయాలన్నీ బాబా మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. खुशी होती है, अंदर में बहुत खुशी होनी चाहिए. अभी हम सुखधाम में जाते हैं. మరి సంతోషం ఉండాలి లోపల. మేము సుఖధామానికి వెళ్తున్నాము, అక్కడ దుఃఖం యొక్క విషయమే ఉండదు. సుఖధామం, శాంతిధామం మీరు జ్ఞాపకం చేయాలి. మరి ఇల్లు అని అన్న తర్వాత ఇల్లు ఎందుకు గుర్తు రావద్దు మీకు అని బాబా అంటున్నారు. అదే నా ఇల్లు అని మీకు మాటి మాటికి గుర్తు రావాలి. ఆత్మ నేను, నా ఇల్లు శాంతిధామము అని. तो आत्मा घर जाने के लिए कितना माथा मारती है.
ఆ ఇంటికి వెళ్ళడానికే కదా ఇంత భక్తి పూజ ఇవన్నీ చేస్తూ వచ్చారు, ఇన్ని కష్టాలు పడ్డారు కదా అని బాబా అంటున్నారు. జపతపాలు చేస్తారు, రకరకాల తపస్సులు చేస్తారు, ఎంతో శ్రమ పడ్డారు భక్తి మార్గంలో, అయినా ఎవరు వెళ్ళలేకపోయారు. ఝాడ్సే నంబర్వార్ ఆత్మయ ఆతి రేతి హే, పైన ఆత్మల వృక్షంలోంచి ఒక్కొక్క ఆత్మ నంబర్వార్గా వస్తూ ఉంటారు అని చెప్పి, మధ్యలో ఈ వృక్షంలోకి సృష్టి వృక్షంలోకి వచ్చిన తర్వాత మధ్యలో ఎవరు వెళ్ళిపోవడం అనేది కుదరదు, బాబానే ఇక్కడికి వస్తారు, రోజు బాబా అర్థం చేయిస్తారు. శాంతిధామం సుఖధామం జ్ఞాపకం చేయండి. బాబాని మర్చిపోయారనుకోండి దుఃఖీగా అయిపోతూ ఉంటారు, మాయ యొక్క మోచేతి దెబ్బలు తింటూ ఉంటారు. బాప్తో అప్తో జరాభీ మోచరా నహీ ఖానా, ఇప్పుడు మాయా మోచేతి దెబ్బలు తినొద్దు. ముఖ్యమైన విషయము అసలు మీరు దేహము అనే అభిమానం ఉన్నది కదా, అది పోవాలి అని బాబా అంటున్నారు. నేను ఆత్మను అనే అభిమానం రావాలి, కానీ నేను దేహాన్ని అనే అభిమానము పోవాలి. మీరు ఇప్పుడు బాబాను జ్ఞాపకం చేస్తున్నారు, హే పతిత పావన రండి అని చెప్పి. ఆ యొక్క తండ్రితో మీరు చదువుకుంటున్నారు. ఒబీడియంట్ సేవాధారిగా టీచర్గా బాబా వచ్చారు. బడే ఆద్మీ నీచే హమేషా లిఖతే హే. మరి బాబా అంటున్నారు, ఏ విధంగా ఎవరైనా పెద్ద పెద్ద వ్యక్తులు లెటర్ రాసిన ఒబీడియంట్లీ అని రాస్తూ ఉంటారు కదా, క్రింద తమ విధేయులు అని రాస్తూ ఉంటారనమాట. तो बाप कहते हैं मैं तुम बच्चों को देखो कैसा बैठ समझाता हूँ, నేను పిల్లలకు ఎంత ఒబీడియంట్గా చదివిస్తున్నానో చూడండి అంటున్నారు. సపూత్ బచ్చే పర్ హీ బాప్ కా ప్యార్ హోతా హై, సుపుత్రులైన పిల్లల మీదే బాబా ప్రేమ అనేది ఉంటుంది. కుపుత్రులు ఉన్నారనుకోండి అంటే బాబా వారీగా అవుతారు కొందరు, మళ్ళీ బాబాకే ద్రోహం చేసి బాబా పేరే పోగొట్టే వాళ్ళలాగా తయారవుతూ ఉంటారనమాట. కొందరు వికారాల్లో పడిపోవచ్చు, కొందరు అహంకారంలో రావచ్చు, ఇలా బాబా పేరు పోగొట్టవచ్చు. బాబా అంటారు, ఐసా బచ్చాతో నహీ జన్మతాతో అచ్చాతా. ఎవరైనా కుటుంబం పరువు తీసేశారనుకోండి, లేదా కుటుంబం మీద వ్యతిరేకంగా అయిపోయారనుకోండి, అప్పుడు ఏమంటారు అలాంటి వాళ్ళని? బాబా పోన్లేని పిల్లలు అంటారా ఏంటి? బాబా అంటున్నారు, ఇలాంటి వాళ్ళు పుట్టకపోతే బాగుండేది అని అంటారు కదా, అట్లా బాబా కూడా ఇలాంటి పిల్లలు లేకపోయినా కానీ నాకు మంచిదే అంటారనమాట. ఏక్ కే కారణ్ కిత్నా నామ్ బద్నామ్ హో జాతా హై. ఎందుకంటే ఒక్క సెంటర్లో అయినా కానీ ఒక్కళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నా కానీ ఎంత గొడవ చేస్తూ ఉంటారు, లేకపోతే ఎంత బాబా పేరు పోగొట్టే వాళ్ళలాగా తయారవుతూ ఉంటారు. బాబా అంటున్నారు, అసలు అలాంటి వాళ్ళు లేకపోవడం ఎంత మంచిది. కిత్నేకో తక్లీఫ్ హోతీ హై. ఎందుకంటే ఆ గొడవలన్నీ చూసి మిగిలిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళని వెళ్ళనివ్వరు, అప్పుడు ఎంతమంది కష్టాలు పాలవుతారో చూడండి అని బాబా అంటున్నారు. తుమ్ యహా కిత్నా ఊంచ కామ్ కర్ రహే హో. మీరు ఇక్కడ ఎంత ఉన్నతమైన కార్యం చేస్తున్నారు, విశ్వం యొక్క ఉద్ధరణ చేస్తున్నారు. और तुमको 3 पैर पृथ्वी के भी नहीं मिलते हैं. మీకు 3 అడుగుల భూమి కూడా ఇక్కడ దొరకట్లేదు. ఒక సెంటర్ తెరవాలనుకోండి 3 అడుగుల భూమి అంటే 3 సెంట్ల భూమి కూడా దొరకట్లేదు, కానీ మొత్తం విశ్వం మీదే అవుతుంది చూడండి అని బాబా అంటున్నారు. तुम बच्चे किसी का घर बार तो छुड़ाते नहीं हो, तुम तो राजाओं को भी कहते हो, तुम పూజ్య డబల్ సిర్తాస్తే ఆ పుజారీ బన్ పడే హో. మీరు ఎవరిని ఇల్లు వాకిలి వదిలేసి మీరు ఇక్కడికి రండి అని చెప్పట్లేదు కదా, వాళ్ళు ఎంత రాజు మహారాజు అయినా ఏమని చెప్తున్నారు? ఇప్పుడు నువ్వు రాజువి, నీకు ఒక్క కిరీటమే ఉంది, 2 కిరీటాలు ఉన్న రాజుగా అయ్యే పురుషార్థం చేయమని చెప్పండి అని బాబా అంటున్నారు. పూజారులు అయిన రాజులు ఉన్నారు కదా, పూజ్యులైన రాజులు అవ్వాలి అని చెప్పి. తో యహ థోడీ దేరీ హై, అబ్ యహా కిస్కే లాఖ్ లేకర్ క్యా కరేంగే. ఈ సమయం కాబట్టి బాబా అందరినీ సహాయం చెయ్యండి అని అడుగుతున్నారు. ఇంకొంచెం సేపు ఆగండి, మీరు లక్షలు ఇచ్చినా తీసుకోరు, కోట్లు ఇచ్చినా తీసుకోరు అని బాబా అంటున్నారు. అందుకనే ఈ సమయంలో ఎవరు సహాయం చేస్తారో వారికి రాజ్యం లభిస్తుంది. బాబా పేదల పెన్నిధి ఉన్నారు కదా. తుమ్ అర్ధసహిత సమస్తే హో. ఇప్పుడు అర్ధసహితంగా మీకు తెలుస్తుంది పేదల పెన్నిధి అని భగవంతుణ్ణి ఎందుకు అంటారు.
ఎందుకంటే ఇక్కడ అరబ్ కరప్పతులుగా ఉన్న వాళ్ళ ధనం భగవంతుడు ఉపయోగించుకోవట్లేదు, లేని వాళ్ళదే బాబా ఉపయోగించుకుంటున్నారు ఒక్కొక్క రూపాయని. అందుకనే బాబా అంటున్నారు అర్ధసహితంగా మీకు ఇప్పుడు తెలిసింది కదా పేదల పెన్నిది భగవంతుడు అని ఎందుకంటారో తెలిసింది కదా అంటున్నారు. భారత్ భీ కిత్నా గరీబ్ హై, ఉన్మే భీ తుమ్ గరీబ్ మాతాయే హో, జో షాహుకార్ హే వహీ ఇస్ జ్ఞాన్ కో ఉఠా నా సకే. బాబా అంటున్నారు ఉన్నది బాబా ఎక్కడొచ్చారు, ఏ అమెరికాలోనో లేకపోతే ఏ జర్మనీలోనో లేకపోతే ఏ జపాన్లోనో రాలా, అన్ని రిచ్ కంట్రీస్లో రాలా, అతి పేదదైన భారతదేశంలో వచ్చారు. దాంట్లో కూడా మళ్ళీ ఎవరు సహాయం చేస్తున్నారు, ఈ భారతదేశంలో అందరికంటే ధనవంతులైన వాళ్ళు చెయ్యట్లా, ఎంత పేద పిల్లలే చేస్తున్నారు అని బాబా అంటున్నారు. సాధారణమైనటువంటి వారే, ఈ బ్రహ్మ లాంటి వారే కదా చేస్తున్నారు. ఇంకా మాతలు ఇలాంటి వారు చూడండి ఏం లేని వారు అన్నట్లే లెక్కే కదా. మరి ఇలాంటి వారి యొక్క సహాయం అనేది బాబా తీసుకుంటున్నారు. ఎవరైతే మరి షాహుకారుగా ఉంటారో వాళ్ళు అసలు ఈ జ్ఞానం వినరు అంటున్నారు. గరీబ్ అబ్లాయిం కిత్నీ ఆతీ హే, ఉన్ పర్ అత్యాచార్ హోతే, బాప్ कहते మాతాओं को ఆగే బఢానా హే. పేద పిల్లలు వస్తారు, మాతలు వస్తారు, మరి బాబా అంటున్నారు మరి వారికి ముందుంచుతూ ఉండాలి. వారు కూడా తనువు మనసు ధనము సేవలో ఉపయోగిస్తూ ఉంటారు కదా. ప్రభాత్ ఫేరీ మే పెహలే మాతాయో హో, మరి ఊరేగింపు పెట్టండి, ఫస్ట్ మాతలు నిలబడాలి అని బాబా అంటున్నారు. ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా ఉదయమే నగర సంకీర్తన చేసేవాళ్ళు ఇదివరకు. అట్లా నగర సంకీర్తన చేయండి, ఫస్ట్ మాతలు నిలబడాలి, బ్యాడ్జీ ఉండాలి, అన్నీ ఫస్ట్ క్లాస్గా ఉండాలి, ట్రాన్స్లేట్ చిత్రం పట్టుకోవాలి, ముందు ఉండాలి. సబ్కో సునా దునియా బదల్ రహీ హై, ప్రపంచమే మారుతున్నది అని అందరికీ చెప్పండి. బాబా నుండి వారసత్వం దొరుకుతున్నది, ఇప్పుడే తీసుకోవాలని చెప్పండి. బాప్సే వరసా మిల్ రహా, కల్పపూర్వం మాదిరిగా లభిస్తున్నది. బచ్చంకో విచార్ సాగర్ మంథన్ కర్నా హై, పిల్లలు విచార్ సాగర మంథన చేస్తూ ఉండాలి. కైసే సర్వీస్కో అమల్ మే లాయే, సేవని ఎలా అమలులోకి తీసుకొని రావాలి అని ఆలోచించండి, టైం పడుతుంది అని బాబా అంటున్నారు. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा बेटा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम बाप से पूरी प्रीत रख मददगार बनना है. బాబాతో పూర్తి ప్రేమ పెట్టుకొని బాబాకు సహయోగిగా కావాలి. మాయా సే హార్ ఖాకర్ కభీ నామ్ బద్నామ్ నహీ కర్నా హై, మాయతో ఓడిపోయి ఎప్పుడు పేరు పోగొట్టకూడదు. బాబా పేరు పురుషార్థం చేసి దేహంతో సహా ఏదైతే కనిపిస్తున్నదో ఇదంతా పోతుంది, కాబట్టి దీన్ని నేను మరచిపోవాలి అనుకోవాలి. సెకండ్ పాయింట్, अंदर में खुशी रहे, हम अभी శాంతి ధామ్ సుఖధామ్ చాతి హై. లోపల సంతోషం ఉండాలి, శాంతిధామం సుఖధామం మేము వెళుతున్నాము. బాబా ఒబీడియంట్ టీచర్గా అయ్యి ఇంటికి తీసుకొని వెళ్ళడానికి యోగ్యంగా తయారు చేస్తున్నారు. యోగ్యులుగా సుపుత్రులుగా అవ్వాలి, కుపుత్రులుగా కాదు. वरदान, त्रिमूर्ति स्वरूप का तिलक धारण करने वाले संपूर्ण विजयी भव. త్రిమూర్తి స్వరూపం యొక్క తిలకాన్ని ధారణ చేసేటువంటి సంపూర్ణ విజయిగా కండి అంటున్నారు. అంటే త్రిమూర్తి స్వరూపాల తిలకం అంటే ఏంటి? స్మృతి అన్నమాట. స్వయం యొక్క స్మృతి, బాబా యొక్క స్మృతి, ఇదంతా డ్రామా అనేటువంటి నాలెడ్జ్ యొక్క స్మృతి. దీన్ని ఏమంటారు? త్రిమూర్తి తిలకము అని అంటారనమాట. కొందరు చూడండి 3 బొట్లు పెడతారు ఇలా నిలువుగా, లేకపోతే అడ్డంగా, ఇట్లా రకరకాలుగా పెడతారు అనమాట. బాబా అంటారు మీరు 3 స్మృతులు ఎప్పుడు ఉంచుకోవాలి. నేను ఆత్మను అనే స్మృతి,
నా తండ్రి పరమాత్ముడు అనే స్మృతి, ఇదంతా ఒక డ్రామాలో నేను పాత్ర వహిస్తున్నాను అనేటువంటి స్మృతి. ఈ 3 స్మృతుల్లోనే మొత్తం జ్ఞానం యొక్క విస్తారం అంతా ఇమిడి ఉన్నది. జ్ఞానం యొక్క వృక్షమే ఈ 3 స్మృతులు అంటున్నారు. जैसे वृक्ष का पहले बीज होता, उस बीज द्वारा पत्ते निकलते, फिर वृक्ष का विस्तार होता है. ఏ విధంగా బీజం నుండి వృక్షానికి ఆకులు వస్తాయి కదా, అలా ముఖ్యమైన బీజం బాబా అనే స్మృతి, ఆ తర్వాత ఆకులు అంటే ఎవరు? ఆత్మలందరూ, మరియు ఈ సృష్టి అంతా విస్తారమైన వృక్షము, డ్రామా యొక్క నాలెడ్జ్. ఈ 3 స్మృతులు ధారణ చేసేటువంటి వారు करने वाले स्मृति भव का संपूर्ण विजयी भाव के वरदानी बन जाते हैं. ఈ సంపూర్ణ విజయీ భవ యొక్క వరదానిగా అవుతారు అంటున్నారు. స్లోగన్ प्राप्तियों को सदा सामने रखो तो कमजोरियां सहज समाप्त हो जाएगी. ప్రాప్తులను ఎప్పుడూ ఎదురుగా ఉంచుకోండి, అప్పుడు బలహీనతలు సహజంగా సమాప్తమవుతాయి అంటున్నారు. ప్రాప్తులను ఎప్పుడూ ఎదురుగా ఉంచుకోండి, అప్పుడు బలహీనతలు సమాప్తం అవుతాయి అంటున్నారు. అచ్చా, ఏం చెప్పారు బాబా? సుపుత్రులుగా చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? సహయోగిగా అవ్వాలి, సుపుత్రులుగా కాకూడదు. ఇంకా కేవలం మీ పిల్లలైనా మీకే తెలుసు, తీవ్రమైన వారసత్వం ఇస్తున్నారు. మేము ఆత్మలము, మా ఇంటికి వెళతాము. సూర్యుడు చంద్రుడు ఉండరు, మధురాతి మధురమైన బాబా వచ్చారు. కొందరు జన్మల నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తారు. మీరు బ్రాహ్మణ భూషకులు, కులభూషకులు, ఆస్తికులు అయ్యారు. బాబాని గుర్తించారు. ఇంకా భగవంతుడు ఎవరు అని తెలుసుకోండి, నా సహాయకులు. ఇప్పుడే చీచీగా అవ్వద్దు, మీరు మాయతో ఓడిపోతూ ఉంటారు, నల్లగా అయిపోతారు. ప్రపంచంలో ఉంటారు కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. శివబాబా వచ్చారు, ఉన్నతంగా చేశారు. మనకు ఎంత ఉన్నతమైన బాబాకి కాళ్ళు కడగాలి అంటున్నారు, కానీ బాబా అంటున్నారు భక్తి విషయాలు వద్దు అంటున్నారు బాబా. మీరు నాకు సాయం చేసే పిల్లలు, ఇప్పుడు సాయం చెయ్యాలి. మీరు మాయతో ఓడిపోరాదు, మాయతో ఓడిపోతే మీరు నల్లగా అయిపోతారు అంటున్నారు బాబా. రేపటి కోసం సమానము నేను ఆత్మస్మృతి, బాబా స్మృతి, డ్రామా స్మృతితో విజయీగా అయ్యే ఆత్మ. స్మృతితో విజయీగా అయ్యే ఆత్మను. ఒకసారి మీరు చెప్పండి. నేను ఆత్మస్మృతి, బాబా స్మృతి, డ్రామా స్మృతితో విజయీగా అయ్యే ఆత్మను.